ఉపాధి హామీ పథకాన్ని ప్రధాని మోడీ భ్రష్టు పట్టించారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వెదిరిపాలెంలో ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేదలకు ఒక వరమని చెప్పారు. చేసిన పని కూడా డబ్బులు ఇవ్వకుండా శ్రమదోపిడీ చేశారని తెలిపారు. కొత్త నిబంధనలు పెట్టి ఉపాధి పనికి ఇబ్బందులు తెచ్చారన్నారు. ఇప్పుడు ఏకంగా మన్రోగా చట్టాన్ని రద్దు చేశారని తెలిపారు. వీబీజీ రామ్జీ అని పనికిరాని చట్టం తెచ్చారని పేర్కొన్నారు. మోడీ తెచ్చిన కొత్త చట్టం రాష్ట్రానికి భారంగా మారిందని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని వైఎస్ షర్మిల కోరారు. రాష్ట్రం మీద మన రాష్ట్రంలో కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఉపాధి హామీ పని డబ్బులు కూడా ప్రభుత్వం పెట్టుకోవాలి అంటే అది పెట్టుకోదు. ఇప్పటికే మీరు చూస్తున్నారు, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, మాకు డబ్బులు వచ్చి మేము పని చేశాము కానీ బిల్లులు పట్టడం లేదు అంటున్నారే. ఎందుకు పట్టడం లేదు అంటే చంద్రబాబు గారు ఈ డబ్బు రిలీజ్ చేయటం లేదు కాబట్టి. అంటే ఇప్పటికే సంవత్సరానికి 500 కోట్లు అయ్యేట్టుకుంటే రాష్ట్రానికి కొత్త చట్టం వచ్చిందంటే రాష్ట్రం మీద భారం పడితే 5,000 కోట్లు ఇవ్వాలి. 500 కోట్లే చంద్రబాబు గారు ఇవ్వటం లేదు. ఇక 5,000 కోట్లతో మనం ఈ పథకాన్ని నడపగలమా? చంద్రబాబు గారు టైంకు డబ్బులు ఇస్తే మీకు టైంకు డబ్బులు పడేవి, పడట్లేదు అంటే దానికి కారణం ఏమిటి? ప్రభుత్వం డబ్బులు ఇవ్వటం లేదు అని.